I would like to apologize. I would like to apologize to nobody because I don't give అరే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది? ఒక యాక్టర్ కి తన సినిమా మీద కాన్ఫిడెన్స్ లేకపోతే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ షేమ్. నా సినిమా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకెవరికి ఉంటది? అర్జున్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ లో మాట్లాడిన స్పీచ్ కి, ఆ యాటిట్యూడ్ కి చాలా మంది ఫ్యాన్స్ అయ్యామనే వాళ్ళకన్నా తీసిన 2 సినిమాలకి ఇంత బలుపేంట్రా అనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇవేదో ఊరికే ట్రెండ్ అవ్వడానికి మాట్లాడిన మాటలు కావు. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ సక్సెస్ వచ్చింది అనేది అస్సలు కాదు. ఒక యాక్టర్ అవ్వడానికి తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఇలా మాట్లాడేలా చేశాయి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే విజయ్స్ జర్నీ, స్ట్రగుల్స్, సక్సెస్ పీక్స్, సెట్ బ్యాక్స్ అండ్ ఫైనలీ కింగ్డమ్ తో తన కంబ్యాక్ స్ట్రాటజీ. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ బెల్ ఐకాన్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. హైదరాబాద్ లో పుట్టి పుట్టపత్రిలో పెరిగి యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యి థియేటర్స్ చేస్తూ ఒక్క రోల్ కోసం ఆడిషన్ కి వెళ్ళని స్టూడియోనే లేదు. ఫైనల్ గా రవిబాబు గారి డైరెక్షన్ లో నువ్విలా అనే సినిమాతో ఇంట్రొడ్యూస్ అయ్యాడు విజయ్. సెకండ్ సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చేశాడు. ఆ సినిమాలో కొత్త యాక్టర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇండివిజువల్ గా క్లిక్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా పోయింది. అలా 3 years గడిచిపోయాక అప్పుడు పడింది ఎవడే సుబ్రహ్మణ్యం. రిషి అనే రోల్ తో అటెన్షన్ మొత్తం గ్రాప్ చేసుకున్నాడు ఈ తెలంగాణ పోరుడు. విజయ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అంటే పెళ్లి చూపుల సినిమానే చెప్పాలి. 2016 లో రిలీజ్ అయిన ఈ సినిమా లో బడ్జెట్ తో రిలీజ్ అయి హై ఇంపాక్ట్ నిచ్చింది. టాలీవుడ్ కి ఒక ఫ్రెష్ ఫేస్ ని, నేచురల్ యాక్టింగ్ ని, ఒక కొత్త స్టార్ వచ్చాడని ప్రూవ్ చేసింది ఈ సినిమానే. 2015 తర్వాత మంచి ఫేస్ స్టార్ట్ అయింది విజయ్ కి. పెళ్లి చూపులతో వచ్చిన మొమెంటమ్ ని, క్రేజ్ ని అస్సలు మిస్ చేసుకోలేదు. తర్వాత రిలీజ్ అయిన ద్వారకా ఫ్లాప్ అయినా విజయ్ మార్కెట్ కి, విజయ్ కి మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. అలా 2017 ఆగస్ట్ లో రిలీజ్ అయింది అర్జున్ రెడ్డి, ద గేమ్ చేంజర్. అగ్రెషన్, రా ఎమోషన్, పెయిన్ అందరినీ అట్రాక్ట్ చేసింది. విజయ్స్ ఇమేజ్ చేంజ్డ్ ఫర్ ఎవర్. ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. తర్వాత రౌడీ అనే బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. మర్చెంటైజ్, యాటిట్యూడ్, ఇంటర్వ్యూస్, సినిమాల క్యారెక్టర్ కాకుండా రియల్ లైఫ్ లో కూడా అదే స్వాగ్ ని మెయింటైన్ చేస్తూ వచ్చాడు విజయ్. తర్వాత గీతా గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ టైం 100 crore క్లబ్ లో చేరాడు విజయ్. మహానటి, టాక్సీవాలా ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ మొత్తం ఒకే పేరు, విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అంటేనే ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అండ్ ఇండస్ట్రీకి ఇచ్చిన కొద్ది టైంలోనే టాప్ లీగ్ లోకి ఎంట్రీ కూడా ఇచ్చేసాడు విజయ్. అలా యూత్ ఐకాన్ గా, గర్ల్స్ కి క్రష్ మెటీరియల్ గా అండ్ చాలా బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ కూడా అయ్యాడు. బట్ అంటిల్ డియర్ కామ్రేడ్. డియర్ కామ్రేడ్ బ్యాడ్ ఫిలిం అయితే కాదు కానీ రష్మిక అండ్ విజయ్ సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ వలనో లేకపోతే గీతా గోవిందం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వలనో థియేటర్లో సరిగ్గా ఆడలేదు. బట్ ఇప్పుడు ఆడియన్స్ మాత్రం రిపీట్ లో చూస్తారు. వరల్డ్ ఫేమస్ లవర్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ బట్ రాడ్. ఈ సినిమా చూసి వచ్చాక ఒక 3 hours వరకు మైండ్ లో ఒక్కటే వాయిస్, యామిన్ హై యామిన్ హై. లైగర్ పాన్ ఇండియన్ సినిమా, కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, మ్యాసివ్ ప్రమోషన్స్, హైప్ ఏమో స్కై హైలో ఉంటే సినిమా తీసిన వాళ్ళు మాత్రం అండర్ గ్రౌండ్ చెక్కేశారు. నెక్స్ట్ ఖుషి. సినిమాల్లో వాళ్ళ పేరైతే బాగా సెట్ అయింది కానీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మ్యాచ్ అవ్వలేకపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ ఫీలింగ్ గా ఉండిపోయింది. ఫ్యామిలీ స్టార్, వామ్మో అల్ట్రా రాడ్ ప్రో మ్యాక్స్. ఇది ఎంత మిడిల్ క్లాస్ అయినంత మాత్రాన దోశలు పూతరేకులు వేసినట్టు సన్నగా వేసి తినమంటాడేంటి భయ్యా ఎర్రి. కాకపోతే ఆ దోశ విఎఫ్ఎక్స్ చూడాలి. మా ఇంటి పక్కనున్న బాబాయ్ హోటల్నైతే ఊరేసుకొని చచ్చిపోతాడు. ఇలా విత్ ఇన్ 5 years లో ఇన్ని రాడ్ సినిమాలు. ఇవి యాక్టింగ్ లో ఎఫర్ట్స్ పెట్టకుండా అయితే ఫ్లాప్ అవ్వలేదు. ఇది జరిగింది ప్రాపర్ స్క్రిప్ట్ సెలెక్షన్ లేకపోవడం వల్లే. ఇదే టైంలో సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్, హెవీ నెగిటివిటీ, హైప్ మాత్రమే, కంటెంట్ ఏం లేదని క్రిటిసిజం. రీసెంట్ గా ప్రొడ్యూసర్ నాగవంశి గారు మాట్లాడుతూ జనాలు విజయ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు. ఆయన ముందే కొంచెం డౌన్ లో ఉన్నారు సినిమాలు ఆడట్లేదని. ఆఫ్ కెమెరా విజయ్ గారిని చూస్తే ఇతనైనా ఇలా స్టేజ్ మీద మైక్ పట్టుకుని అలా మాట్లాడేది అని అనిపిస్తుంది. అలాంటి వాడిని ఎందుకేం మాట్లాడినా భూతద్దం పెట్టి చూస్తున్నారు అని. విజయ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారో జనం తెలియదు. అసలు ఆయనే కొంచెం డౌన్ లో ఉన్నారు, సినిమాలు ఆడట్లేదు అని ఆడట్లేదు. మొన్న అంతే రెట్రోలో ఏదో చిన్న మాట అంటే రెట్రో ప్రీ రిలీజ్ లో దాని హంగామా, బాలీవుడ్ రిపోర్టర్ ఇంటర్వ్యూలో ఏదో అంటే దాన్ని ఇంకో రకంగా ఇంట్రోస్పెక్ట్ చేసి ఏదో హంగామా చేసేసారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆయన్ని? ఏం అవసరం అసలు? పోనీ
సరే ఇదివరకు అంటే సరే ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు సరే ఏదైనా మాట్లాడారు ఆరగంటగా ఇది అనిపిస్తుంది. ఈ మధ్య ఆయన ఏం మాట్లాడలేదు. అసలు మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్. అసలు విజయ్ గారిని కలిసి మాట్లాడితే ఏంటి ఈయన మైక్ పట్టుకుంటే అలా మాట్లాడుతుంది అన్నట్టు అనిపిస్తుంది ఆయనతో. జనానికి జాలి కూడా లేదు చూసా హీరో మీద. ఇట్లేవు ఆయన అలా ఉంటే ఆయన ఏం మాట్లాడినా దాన్ని భూతద్దంలో పెట్టి చూసి హంగామా చేసేస్తున్నారు, కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయినా ఒక మనిషి మీద ఎందుకు ఇంత హేట్రెడ్? హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు ప్రతి ఒక్క స్టార్, ప్రతి ఒక్క యాక్టర్ ఫేస్ చేయాల్సిందే. ఒకప్పుడు స్టేజ్ మీద మాట్లాడిన మాటలే బ్యాక్ ఫైర్ అయిందంతే. సో అది తెలుసుకొని అప్పటి నుండి ఓవర్గా మాట్లాడడం ఎప్పుడో మానేశాడు. హీఈస్ ఈగర్లీ వెయిటింగ్ టు స్పీక్ ఆఫ్టర్ ద కింగ్డమ్ సక్సెస్. సెట్ బ్యాక్స్ తో చాలా మంది ఫేడ్ అయిపోతారు, కానీ సమ్ స్టార్స్ గ్లో బ్రైటర్ ఇన్ డార్క్నెస్. స్ట్రగుల్ తో స్టార్ట్ అయింది తన స్టోరీ. ప్యాషన్ తో కెరీర్ సెట్ చేసుకున్నాడు, పెయిన్ తో రియాలిటీ ఫేస్ చేశాడు, సైలెన్స్ తో ప్రిపేర్ అయిపోయాడు ఫర్ రిడెంప్షన్. కింగ్డమ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్, ఇట్ ఈస్ ఎ సెకండ్ ఇన్నింగ్స్. ఒక రీస్టార్ట్, ఒక రీబర్త్, ఒక రీటైలేషన్. లైగర్ అండ్ ఫ్యామిలీ స్టార్ తో పడిన దెబ్బకి హీ లెర్న్డ్, హీ చేంజ్డ్ హిస్ అప్రోచ్. హీ స్టాప్డ్ చేసింగ్ స్టార్డమ్ అండ్ స్టార్టెడ్ చేసింగ్ కనెక్షన్. కింగ్డమ్ సినిమాకి తను పెట్టిన ఎఫర్ట్స్ అంతా ఇంత కాదు. విజయ్ స్క్రిప్ట్ విన్నాక ఆ బాల్ హెడ్ లుక్ ఐడియా గౌతమ్ తిన్ననూరి గారికి చెప్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అని డౌట్ పడ్డారంట. బట్ విజయ్ మాత్రం అందంగా కాదు, ఐ నీడ్ టు లుక్ లైక్ ఎ క్యారెక్టర్ అని అన్నారంట. ఇది వింటే తెలుస్తుంది తను కింగ్డమ్ మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడని. Want to wash off everything and start. For me, shaving my head was one way to come clean. So that was what I felt like it. I told Gautam, this is what I want to do. He was like, are you sure? Because on screen people don't know. It's tricky, actors going bald and all. And for me, it's not about does it look good, does it look bad. I don't mind looking bad on screen. For me, it's like I don't need to look good, I need to look the character. అండ్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా చాలా డేస్ బ్యాక్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేశాడు. సినిమా చూస్తున్నంతసేపు అడ్రినలిన్ రష్ ఉంటుంది, మ్యాసివ్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్, ఇది నా గ్యారంటీ, నా ప్రామిస్. అండ్ నేను ఎంతో నమ్మితే గానీ ఇంతలా చెప్పను, ఎందుకంటే అది కొంచెం తేడా వచ్చినా మీ ఆడియన్స్ క్రియేటివిటీ అంతా చూపించేది నా మీదే అని. ఇంకా గౌతమ్ విషయానికి వస్తే తను తీసిన లాస్ట్ సినిమా జెర్సీ జాలు. ఎమోషన్ మీద, స్టోరీ మీద తనకు ఉండే గ్రిప్ ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ ని ఇంకా పెంచింది. విల్ విజయ్ దేవరకొండ రైజ్ అగైన్? డెఫినెట్లీ ఎస్. బికాస్ రైజ్ అంటే బాక్స్ ఆఫీస్ హిట్ కాదు. రైజ్ అంటే ఫ్యాన్స్ ని రీగెయిన్ చేయడం. రైజ్ అంటే రెస్పెక్ట్ ని రీబిల్డ్ చేయడం. రైజ్ అంటే లెర్నింగ్ ఫ్రమ్ పెయిన్ అండ్ టర్నింగ్ ఇట్ ఇంటూ పర్పస్. విజయ్ దేవరకొండ మే ఆర్ మే నాట్ డెలివర్ ఏ బ్లాక్ బస్టర్, బట్ ఇఫ్ కింగ్డమ్ బ్రింగ్స్ బ్యాక్ హిస్ హానెస్టీ, డెప్త్ అండ్ rawness, then remember this: a star may fail, but a fighter always returns. Once a rowdy, always a rowdy. Nowadays hated, nowadays loved, nowadays never ignored. Nowadays hated, nowadays loved, nowadays